కొత్త అధ్యాయం దివ్యశక్తుల నిలయం రహస్యం తెరచడము తల్లి ఆణిముత్యాన్ని చూసి దానిలోని అసాధారణ శక్తులను అర్థం చేసుకుంటుంది. ఇది ఒక సాధారణ ఆణిముత్యం కాదు, ఇది అసుర శక్తుల పూర్వశక్తి నిలయం. ఆ శక్తిని పూర్తిగా నాశనం చేయడానికి తల్లి స్వయంగా రహస్య యజ్ఞం చేయాలి. కాని ఆ యజ్ఞం ప్రారంభం కానివ్వకుండా శత్రువు తన అసుర సైన్యంతో గ్రామంపై దాడి చేస్తాడు. నాగసర్పం కొత్త భూమిక నాగసర్పం తల్లి ప్రసాదించిన శక్తులతో తల్లి సూచించిన రహస్య స్థలానికి వెళ్లి అక్కడ దాగి ఉన్న శ్రీ చతుర్వేద కవచం డివైన్ ప్రొటెక్టివ్ సీల్ తీసుకురావాల్సి ఉంది. ఈ కవచం అంతిమ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి కీలకమైనది. కానీ అది ఒక శాపగ్రస్త ప్రాంతంలో ఉంది. దానిమీద ఒక విషజ్వరంతో కూడిన శత్రు రక్షణ ఉంటుంది. అర్చకుడి ధైర్యం అర్చకుడు తల్లి నచ్చజెప్పి ఆ కవచం తీసుకురావడానికి నాగసర్పం వెనుక నడుస్తాడు. ఆ ప్రయాణంలో అతను ప్రకృతి యొక్క భయంకరమైన ప్రతికూలతలను ఎదుర్కొంటాడు. ఈ విషపూరిత నది, వాయు తుఫానులు మరియు ఆత్మల శబ్దాలు. నాగసర్పం తన శక్తితో వీటిని తట్టుకోగా అర్చకుడు తన మంత్రశక్తితో సహాయం చేస్తాడు. ఉత్కంఠ భరిత మలుపు నాగసర్పం మరియు అర్చకుడు కవచం తీసుకువస్తున్న సమయంలో అసుర శక్తి వారిద్దరికీ ఒక మాయను ఉపయోగించి తప్పుదారి పట్టిస్తుంది. కాని ఆ కష్టాన్ని అధిగమించి వారు కవచాన్ని ఆలయానికి తీసుకురాగానే తల్లి దానిని ధ్యానంలోకి లాక్కుంటుంది. అంతిమ యజ్ఞం ప్రారంభం. తల్లి కవచంతో యజ్ఞం ప్రారంభిస్తుంది. ఇది శత్రువుల ఆత్మలను శాశ్వతంగా నాశనం చేయగల శక్తిని పొందినట్లు అర్థం అవుతుంది. కాని ఆ యజ్ఞం పూర్తి అవ్వాలంటే నాగసర్పం తన ఆఖరి త్యాగం చేయాల్సి ఉంటుంది. తమ ప్రతిపత్తి కోసం సమరం తల్లి, అర్చకుడు మరియు నాగసర్పం కలిసి భీకరమైన అసురశక్తిని ఎదుర్కొంటారు. యజ్ఞం ప్రారంభమవుతోంది కాని పూర్తి అవ్వడానికి సమయం పడుతుంది. అదే సమయంలో తల్లి చెప్పని కొత్త శక్తి ఆణిముత్యంలో బయటపడుతుంది. కథ ముగింపు కాని పూర్తిగా కాదు. యజ్ఞం చివరి దశకు చేరుకున్నప్పుడు అసురరాజు మరొక రహస్య శక్తిని ఆవిష్కరించి యుద్ధాన్ని మరింత భీకరంగా మార్చుతాడు. యజ్ఞం పూర్తవడం ద్వారా అణిముత్యం ఇంకా ఉన్నదే కాని దాని అసలైన రహస్యం ఇంకా పూర్తిగా తెలియదు. తల్లి, అర్చకుడు మరియు గ్రామ ప్రజలు ఆ రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మరో అధ్యాయానికి సిద్ధమవుతారు. తదుపరి అధ్యాయం ఆహ్వానం తల్లి ఆణిముత్యంతో గ్రామాన్ని ఎలా కాపాడుతుందో, అసలైన శత్రువు ఎవరో మరియు నిత్య శక్తుల కోసం జరిగిన అసాధారణ యజ్ఞం ఏమిటో అన్వేషించేందుకు ఈ కథ మరో అద్భుతమైన మలుపును ఎదుర్కొంటుంది. మరో కొత్త అధ్యాయం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.